నమస్తే డివిఎస్ గారు. నమస్తే సార్, ఎన్నో రోజులుగా అసెంబ్లీకి రాకుండా ఏదైతే ఏదో కారణాలు చెప్తూ తిరుగుతున్నటువంటి వైఎస్ జగన్ అంటే 10+1 అని చెప్పేసి అనుకోవచ్చు. మొత్తానికి జగన్ ఈసారైనా సరే వస్తాడా రాడా అనేది మాత్రం ఒక హై టెన్షన్ గా ఉంది. యాక్చువల్ గా ఈ రోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ ఏదైతే ఉందో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్, ఎవరు గెలుస్తారు అనేది అదొక ఇంకో రకం అయితే, రేపు జగన్ నిజంగా అసెంబ్లీకి వస్తాడా రాడా అనేది మాత్రం ఒక పెద్ద చర్చ కింద మాగింది. సో మీరేం చెప్తారు, వస్తాడంటారా రాడంటాడా? జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నాడు అని ఛానల్స్ కొన్ని ఇస్తున్నాయి కదా. ఇది వాళ్ళ శాసనసభ్యులతో కలిసి తను బడ్జెట్ సమావేశాలకి మొదటి రోజు వస్తున్నాడు, తర్వాత కంటిన్యూ అవుతాడా లేదా, సంతకం పెట్టి ఆ మొక్కుబడిగా వెళ్ళిపోతారా, ఇవన్నీ మనం చూడాలి. ఎందుకంటే ఫస్ట్ డే మాత్రం అతను వస్తున్నాడు అంటే స్పీకర్ అయ్యన్న పాత్రుడు లేకపోతే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఇప్పటికే ఏదో మీరు రావాలని నోటీసులు పంపించినట్టుగా 60 రోజులు గనక సభకు రాకపోతే అనర్హత వేటు పడుతుంది వాళ్ళ పైన, ఆ శాసనసభ స్థానాలు ఖాళీ అవుతాయి, మళ్ళా అక్కడ రీఎలక్షన్ ఏది రేపు గనక జరిగితే ఉప ఎన్నికలు వస్తాయి అంటున్నటువంటి నేపథ్యంలో మరి ఉప ఎన్నికలు తెచ్చుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారా? ఎందుకంటే మొన్న కూడా రకరకాల వదంతులో మరి లేకపోతే నిజాల్లో మనకు తెలియదు, కథనాలు ఏంటి, సగం మంది ఆల్రెడీ రఘురామకృష్ణరాజుతో టచ్ లో ఉన్నారని, మేము గనక సభకి రానివ్వకపోతే మేము వేరు కుంపటి పెట్టుకుంటాం, మాది ఒక గ్రూప్ గా కన్సిడర్ చేయండి అని ఆయన్ని కలిసినట్టు. దీంట్లో మరి చీలికని నివారించడం కోసం ఏది తన పార్టీ ఎక్కడ నిట్ట నిలువుగా చీలిపోతుందో అనే దాంతో వస్తున్నాడా? మొక్కుబడి ఇప్పటివరకు ఆయన పనులన్నీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా తన పనితీరు ఎలా ఉంది అంటే తాడేపల్లి యలహంక కొరియర్ సర్వీస్ గానే ఉంది కదా. జోకులు కూడా పేలిపోయాయి. ఎవరో బెంగళూరు నుంచి వస్తుంటే కొరియర్ వేస్తుంటే ఎందుకు కొరియర్ ఆయనకి ఇయ్యొచ్చు కదా అన్నారంట. ఇట్లా అతను యలహంక తాడేపల్లి ఆసులో గొట్టంలాగా తిరుగుతున్నాడు. పులివెందులు ఎప్పుడో వెళ్ళినా అక్కడ నిలదీస్తున్నారు, మళ్ళా ఇక్కడ కూడా ప్రశాంతంగా ఉండనీరా అని చెప్పి దులుపుకుని వెళ్ళిపోతున్నాడు. అట్లాగే మరి అసెంబ్లీకి కూడా చేస్తాడా? ఎందుకంటే ప్రజాస్వామ్య దేవాలయాలు అసెంబ్లీ పార్లమెంట్ ఇవాళ వీళ్ళని ఎన్నుకుంది, గెలిపించింది, సభకు పంపింది దేనికోసం? ప్రజల గొంతుగా వీళ్ళని పంపిస్తే వీళ్ళు మరి భయపడి పారిపోతే ఇది ప్రతిపక్షం ఎలా అవుతుంది? పిరికి పక్షం అవుతుంది. అంటే ఇది ప్రతిపక్షమా పిరికి పక్షమా రుజువు చేసుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి, వైసీపీ అన్నమాట. ఇప్పుడు ఎంతో మంది ఉద్దండుల్ని చూసింది ఈ సభ. ఇది 18వ శాసనసభలో మనం చూసాం. ఏంటి, గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య, తెన్నేటి విశ్వనాథం, బాటం శ్రీరామ్మూర్తి, చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, లేకపోతే రాజశేఖర్ రెడ్డి, ఓంకార్, నర్రా రాఘవరెడ్డి, అసలు హేమీలు అనమాట, జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు, వీళ్ళందరూ కొలువు తీరిన ఈ సభలో అడుగు పెట్టడమే అదృష్టంగా భావించాలయ్యా. ప్రతి నాయకుడి స్వప్నం ఏంటి? అసెంబ్లీలో అడుగు. ప్రతి నాయకుడి కళ పార్లమెంట్ లో అడుగు. అలాంటి అవకాశం ప్రజలు ఇచ్చినా కూడా ఈ 11 మంది అడుగు పెట్టకపోతే ఎందుకు ఇంకా వీళ్ళ అడుగులు? ఈ పాదాలు ప్రజలు నరికిన పాదాలు కాదు, వాళ్ళ పాదాలు వాళ్లే నరుక్కుంటున్నారు అనమాట. ఇక్కడ ఇష్యూ ఏంటంటే అసెంబ్లీ ఇవాళ ప్రజాధనంతో నడపబడుతుంది అనమాట. అసెంబ్లీకి నేను ఒక 6 ఏళ్ల క్రితం అసెంబ్లీ సమావేశాల కవరేజ్ లో అప్పటి మంత్రి యనమల రామకృష్ణుడు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం చూస్తే అసెంబ్లీ నిర్వహణకి నీకు ఏడాదికి 114 కోట్లు అవుతుందంట. ఎప్పుడు లెక్కలు నేను చెప్తోంది 6 years బ్యాక్ లెక్క. అంటే ఆ తర్వాత ఇంకా జీతాలు పెరగలేదు వీళ్ళకి, కానీ సిబ్బందికి జీతాలు పెరిగాయి. 114 కోట్లు అంటే నీకు రోజుకి దగ్గర దగ్గర 6 లక్షలు. అంటే నిమిషానికి అసెంబ్లీ కౌన్సిల్ నిర్వహణకు 10,000 అవుతుంది అనమాట. అసెంబ్లీకి 7,000 అవుతుంది, కౌన్సిల్ కి 3,000. ఏది ఒక నిమిషం ఖరీదు.
అవును అవును అది ఆ 10,000 అది ఆ 114 కోట్లు ప్రజల రక్తం. అవును ప్రజలు అవును కట్టిన పన్నులతో వీళ్ళకి ఇచ్చినటువంటి జీతాలు, వీళ్ళు తింటున్న తిండి, వీళ్ళ యొక్క భత్యాలు, వీళ్ళ యొక్క అలవెన్సులు, ఆ ఫోన్ అలవెన్సులు కానీ, డే టు డే అలవెన్సులు కానీ, హౌస్ అలవెన్సులు కానీ, వీళ్ళు ఏం మామూలుగా పొందుతున్నారా? ఉం? అవును అవును ఇలాంటి మీరు ఇప్పుడు దగ్గర దగ్గర నేను చెప్పింది 10,000 అంటే ఇప్పుడు అది 15,000-20,000 అవుతుంది అనమాట నిమిషం ఖరీదు. అవును అవును ఇంత ఖర్చు పెట్టి మిమ్మల్ని పంపిస్తే మీరు పారిపోతే ఎలా? సభకు వెళ్ళండి. నిన్న మిర్చి యార్డు దగ్గర జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు కదా, అవును అవును ఆ మాటలే శాసనసభలో మాట్లాడు. మిర్చి అవును రైతుల గురించి గొంతెత్తు. అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి సమాధానం చెప్తారు. ఏంటి, ఆయన కేంద్ర మంత్రిని శివరాజ్ సింగ్ చౌహాన్ని కలవటం గురించి కానీ, గతంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 138 కోట్లు పెట్టి మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ తో నేను కొన్నాను మిరప, నువ్వేం కొన్నావని తేలిపోద్ది కదా. వాళ్ళ అవును బట్టలు వీళ్ళు ఇప్పదీస్తారా, వీళ్ళ బట్టలు వాళ్ళు ఇప్పదీస్తారా? వీళ్ళందరి నగ్న స్వరూపం జనం ముందు. ఆ? అవును అంటే ఇప్పుడు ఈయన భాషలో మాట్లాడాలంటే ఆయన అన్నాడు కదా, బట్టలు ఇప్పదీస్తా ఏదేదో రకరకాలుగా అన్నాడు. అవును పాపం పోలీసు వాళ్ళు అన్నాడు. అవును ఆ? అవును నిత్యం వీళ్ళ కాపలా కాసేటటువంటి పోలీసుల పట్ల అతను వాడిన భాష. అవును ఇవాళ సభకి వెళ్ళాలంటే భయపడుతున్నాడా, అవును పారిపోతున్నాడా? ఉమ్. ఇది కాదు ప్రజలు జగన్మోహన్ రెడ్డి నుంచి ఉమ్. ఆశించింది. అయితే ఇందుకు మనం గాను చూసుకుంటే సార్, ఆ గతంలో కూడా ఏదైతే ఎవరు చెప్పినా వినని మనస్తత్వం వైఎస్ జగన్ అని తెలుసు. అదిగాక కోర్టుకు వచ్చి 20,000 రూపాయలు పన్ను కట్టాల్సి వస్తుందని చెప్పి కోర్టుకు కూడా వెళ్ళనటువంటి పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు చెప్పింది ఎవరు అంటే ట్రిపుల్ ఆర్ గారు. ఖచ్చితంగా 60 రోజులు రాకపోతే ఖచ్చితంగా అనర్హత వేటు పడుతుందని చెప్పి. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ గారు మాట విని వచ్చాడని చెప్పేసి అనుకోవాలా, లేదా నిజంగా టీడీపీకి సంబంధించిన వాళ్ళు కానీ లేదా కూటమి నేతలు కానీ భయపడి వచ్చాడని చెప్పేసి అంటారని చెప్పేసి రాకుండా ఉంటాడా? మొత్తానికి ఏం జరగవచ్చు అంటే ఏం చెప్తారు? RRR చేరి దిగొచ్చి వాటేసుకుంటాడా జగన్మోహన్ రెడ్డిని? అవును ఎందుకంటే ఆ రోజు ప్రమాణ స్వీకారాలప్పుడు కూడా మనం చూసాం. ఏంటి, RRR జగన్మోహన్ రెడ్డికి షేక్ హ్యాండ్ ఇవ్వటము, భుజం తట్టి అవును అభినందించటము. అంటే ఉమ్, ఏంటి, వాళ్ళ పరంగా సంస్కారం. అవును నీ పట్ల మాకు ఎటువంటి ద్వేషభావం లేదు, లేదు. మా అవును పట్ల కూడా నువ్వు అలాంటి ద్వేషభావం ఉంచుకోవద్దు అని చక్కటి సందేశం కదా. ఆ? అవును అవును ఇప్పుడు ఇతను నామోషితో ఎగ్గొడుతున్నాడా, ఉమ్, భయంతో ఎగ్గొడుతున్నాడా? మొత్తానికి కొద్దో గొప్ప నామోషి వదిలింది. ఆ? ఉమ్, ఏంటి, ఉమ్, ఎప్పుడో ఎక్కడో చదివాను ఏదో చరిత్రలో, ఎవరో ఉండేవాడు ఉత్తర కుమారుడో ఎవరో మరి. ఆయన ఉమ్, యుద్ధం చేయడానికి పోకపోతే ఆ, అతను తిక్కన అనుకుంటాను, ఖడ్గ తిక్కన అని. ఉమ్, ఖడ్గ తిక్కన అతను యుద్ధం చేయటానికి వెళ్ళకపోతే అతన్ని భార్య ఏం చేస్తుంది, నూలక మంచం, బిందె నీళ్లు, పసుపు సిద్ధం చేస్తుంది. ఉమ్, ఉమ్, ఏంటంటే ఇక నువ్వు ఇక్కడే స్నానం చేయటం. ఉమ్, ఆడవాళ్ళు స్నానం చేస్తున్నప్పుడు అప్పట్లో ఉండేది లేదు, అంతా కూడా ఈ బాత్రూమ్స్ అవి ఉండేవి కాదు. నొలక మంచం, బిందె నీళ్లు, పసుపు సిద్ధం చేసేసరికి ఆయనకు రోషం వచ్చి యుద్ధానికి వెళ్తాడు. ఎవరు, ఖడ్గ తిక్కన. ఓకే. అంటే మళ్ళీ నువ్వు నవ్వుతున్నావు అంటే నీ నవ్వులో నాకేమనిపిస్తుంది అంటే, భారతి మేడం కూడా ఈయన సిద్ధం చేసిందా ఏంటంటే ఈయన వెళ్తున్నాడు అసెంబ్లీకి అంటావు. ఇప్పుడు చరిత్ర ఇదేంటి, ఖడ్గ తిక్కన ఇలాంటివన్నీ కూడా చదువుకోవాలి, నేర్చుకోవాలి, ఈ మనకి వర్తింపజేసుకోవాలి. అవును ఇవాళ జగన్మోహన్ రెడ్డి సభకు వెళ్ళడం అనేది ప్రజలు కోరుకుంటున్నారు. ఉమ్, ఉమ్, గతంలో నువ్వు మాట్లాడావు కదా, నువ్వు ఉమ్, ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడావు, ముఖ్యమంత్రిగా మాట్లాడావు, చెలరేగిపోయావు. ఆ భాష ఏదో ఇప్పుడు మాట్లాడు. ఏంటి, అవును ఇప్పుడు ఫడ్జింగ్ అన్నాడు అప్పట్లో ఉమ్, బడ్జెట్ మీద మాట్లాడుతూ. ఎవరో రాసి ఇచ్చినట్టున్నారు, దూరో ఎవరో రాసి ఇచ్చినట్టున్నారు ఆ భాష. ఆ? ఉమ్, ఆ ఉమ్, ఫడ్జింగ్ ఏదో రేపు పొద్దున మాట్లాడు. మళ్ళీ ఇంకోసారి అంకెలు తారుమారు చేశాడు పయ్యావుల కేశవ్ అని అను. రేపు బడ్జెట్ అవును పెడుతున్నాడు కేశవ్. అవును అవును 24 నుంచి సమావేశాలు, 25 గవర్నర్ ప్రసంగం. అవును గవర్నర్ ప్రసంగం మీద మాట్లాడు. ఆ, నజీర్ అవును గారు, అబ్దుల్ నజీర్, జస్టిస్ నజీర్ ఎలా ఆయన మాట్లాడారు, అంకెలు తారుమారు చేశాడు, ఇవన్నీ ఏదో మాట్లాడేసాయి. అంతే అవును తప్ప ఇప్పుడు వంశీ కోసం జైలుకి వెళ్ళావు, ములాఖత్ అయ్యావు, నీ వాళ్ళ ఉమ్, పైన జరుగుతున్న దాడులు, లేకపోతే ఈ కేసులు, అరెస్టులు, వాటి గురించి మాట్లాడు. అవును లా అండ్ అవును ఆర్డర్ బ్రేక్ డౌన్ అన్నావు కదా, ఆ లా అవును అండ్ ఆర్డర్ బ్రేక్ డౌన్ ఏదో సభలో ఉమ్, మాట్లాడు. ఉమ్, ఉమ్, లేకపోతే పొన్నవాళ్ళు అన్నాడు కదా, కాన్స్టిట్యూషన్ బ్రేక్ డౌన్ అన్నాడు. అవును అవును
లేకపోతే స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం ఏదో అంటున్నాడు, రాజ్య హింస అంటున్నాడు. అవన్నీ అక్కడ మాట్లాడండి సభలో, వాళ్ళ సమాధానం ఏంటో వినండి, తేలిపోతుంది, ప్రజలకి కరెక్ట్ పిక్చర్ వస్తుంది. ఇప్పుడు ఏంటి, ప్రజలకి సరైన పిక్చర్ రావడం లేదు. కూటమి, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రులు లోకేష్, రామానాయుడు, వాళ్ళు మాట్లాడుతున్నారు, అనిత, కేశవ్, వీళ్ళు మాట్లాడుతున్నారు. ఎవరు, జగన్మోహన్ రెడ్డో లేదా పేరు నానియో, కొడాలి నానియో, అంబటి రాంబాబు, రజనీయో. ఇవి రెండు ఎప్పుడు నీకు సింక్ అవుతాయి? శాసనసభలో సింక్ అవుతాయి. వీళ్ళు సభకి వెళ్ళి వీళ్ళు ప్రశ్నలు వేసి వీళ్ళు ప్రభుత్వాన్ని నిలదీస్తే ప్రభుత్వం ఇచ్చే జవాబు ప్రజలు వింటారు. పిక్చర్ కరెక్ట్ గా కనపడుతోంది. లోపం ఎవరిలో ఉంది, ప్రభుత్వం తప్పు చేసిందా, ప్రతిపక్షం అసమర్థంగా ఉందా, నీకు చక్కగా బేరీజ్ వేసుకుంటారు. ఆ పిక్చర్ కనపడకుండా చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే తన 5 ఏళ్ల అకృత్యాలు, అరాచకాలు ఇవన్నీ బయటకు వస్తాయనో. నిన్న నేను ఏదో చదివాను ఎక్కడ పేపర్లోనే, ఏంటి, ఆ దళిత సభ ఐక్య వేదిక కన్వీనర్ ఏదో డిమాండ్ చేశాడు, బూసి వెంకట్రావు ఎవరో, ఏమని, జైలుకి వెళ్ళావు కదా ములాఖత్కి, మరి కోర్టుకి ఎందుకు రావు అని అడిగాడు. కొడుకెత్తి సీన్ కేసులో కోర్టుకి వెళ్ళలేదు ఇంతవరకు. 20 వాయిదాలు ఎగ్గొట్టాడంట. అంటే అసలు ఇతన్ని జీవితమే ఎగ్గొట్టడమా నాకు అర్థం కావట్లా. బడెగ్గొట్టాడేమో విజయమే చెప్పాలా. చిన్నప్పుడు బడెగ్గొట్టావు, కాలేజీ ఎగ్గొట్టావు, ఇప్పుడు కోర్టులు ఎగ్గొడుతున్నావు, ఇక శాసనసభ ఎగ్గొడుతున్నాడు. అసలు ఈ ఎగ్గొట్టే నాయకుడు దిగ్గొట్టే రోజు ఆల్రెడీ దిగ్గొట్టారు అనుకో, ఇంకెంత దిగ్గొట్టాలే గాని ఆల్రెడీ పాపం 151 ఎత్తులో ఉన్నాడిని 11కి దిగ్గొట్టారు. ఇంకేం దిగ్గొట్టాలా? శాసనసభ ఇవాళ ప్రజలందరి కళ్ళు దానిపైన ఉన్నాయి. ఏది, ప్రజల గొంతు అక్కడ వినిపించాలా. అటు అధికార పక్షమైనా ఇటు ప్రతిపక్షమైన వీళ్ళకేదో శిక్షణా సదస్సులు కూడా ప్లాన్ చేశారు. అయ్యన పాత్రుడు, రఘురామకృష్ణరాజు గారు, అదేదో వాయిదా పడినట్టుంది. ఏంటంటే షార్ట్ డిస్కషన్స్, లేకపోతే అసలు 356 ఇవన్నీ కూడా అక్కడ ఉంటాయి. ప్రశ్నోత్తరాలు, 0 అవర్, వీటన్నిటికీ వ్యత్యాసం తెలుసుకోవాలి. కౌల్ అండ్ షగ్దర్ అది చదవాలి, అక్కడ ఉన్నటువంటి రూల్ బుక్ చదువుకోవాలి, లైబ్రరీకి వెళ్ళాలి, గతంలో ఎవరెవరు ఎలా మాట్లాడారో తెలుసుకోవాలి, ఆ నిబంధనలన్నిటిపైన పట్టు సాధించాలా. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యేలు 82 మంది ఉన్నారంట. అంటే మంత్రుల్లో కూడా 17 మంది ఫస్ట్ టైం మినిస్టర్స్, 7గురికే అనుభవం ఉంది. నేర్చుకోవాల్సింది చాలా ఉంది జగన్. కానీ నేర్చుకోవా? సార్, గతంలో కూడా మనం చూసుకుంటే అసెంబ్లీ సమావేశాల్లోనే శ్వేతపత్రాలు అయితే రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఈసారి జగన్ దేనికి భయపడుతున్నాడంటే, ఏదైతే మద్యం కావచ్చు, మైనింగ్ కావచ్చు, ఇదే విధంగా చూస్తే అడవి భూములు కావచ్చు, ఇవన్నీ కూడా బయటపడుతున్నాయి. ఇవన్నీ బయట పెడతారని చెప్పి ఏమైనా భయపడుతున్నారా అంటే ఏం చెప్తారు? అంతే కదా, రైస్ మాఫియా, రేషన్ రైస్ దోపిడీ ఉంది కదా, ఇటు మద్యం దోపిడీ, లేకపోతే ఇసుక దోపిడీ, గనుల దోపిడీ, ఈ భూముల కబ్జాలు, ఏది అటవీ భూముల కబ్జా, గనుల కబ్జా, ఇళ్ల స్థలాలు, అసలు ఏది వదిలిచిపెట్టారు? నీకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. రెవెన్యూకి వీళ్ళు తీసుకున్నటువంటి ఆ రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన ఫిర్యాదులే దగ్గర 3,25,000 ఫిర్యాదులు వచ్చాయంట. అవి కాకుండా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, నారా లోకేష్ కి వీళ్ళు ప్రజా దర్బార్లు, అటు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో, బీజేపీ లేకపోతే జనసేన కార్యాలయాల్లో తీసుకున్న వినతులు, ఇవన్నీ లెక్కేసుకుంటే నీకు 7,65,000 వినతులు ఉన్నాయి. అంటే ప్రతి వినతి ఒక వ్యధ, ప్రతి అభ్యర్థన, ప్రతి రిక్విజిషన్ లో కూడా ఒక రోదన ఉంది. ఆ కుటుంబం ఇట్లా మా భూమి లాక్కున్నారు, అన్ని రెవెన్యూవే అంట. ఏది వచ్చిన వినతులు అన్నిటిలో కూడా 70% భూములకు సంబంధించినవే. ఈ మ్యూటేషన్ అని, లేకపోతే ఆ సర్వే నంబర్లు మార్చటం గాని, ఈ కబ్జాలు చేయటం గాని. అంటే వీళ్ళు అసలు 22A నిషిద్ధ జాబితా నుంచి ఆ ఫ్రీ హోల్డ్ లోకి పెట్టడం భూముల్ని, నీకు దగ్గర దగ్గర 14 లక్షల ఎకరాల భూములు వీళ్ళు మింగేశారని. 8 లక్షల ఎకరాలు వీళ్ళు కబ్జా చేశారని.
25,000 ఎకరాలు రిజిస్ట్రేషన్లు కూడా అయిపోయినాయి అని నిన్న సిసోడియా అదే కదా అంటుంది. ఏంటి మొత్తం ఆ ఫ్రీ హోల్డ్ లో పెట్టి అన్ని కూడా మళ్ళీ వదిలేస్తాం, ఎవరి భూములు వాళ్ళు ఇస్తాం, ఎవరైతే తప్పుడు రిజిస్ట్రేషన్లు చేశారో ఆ తప్పుడు రిజిస్ట్రేషన్లన్నీ విచారించాం, దగ్గర 8,000 ఎకరాలు స్పష్టంగా వాళ్ళకి తప్పుడు రిజిస్ట్రేషన్లు చేసినట్టుగా కనపడింది కాబట్టి అవన్నీ రద్దు చేస్తామన్న నేపథ్యంలో ఈ కబ్జాలు, ఈ ఫ్రీ హోల్డ్ అందరూ మేసేసిన ఆ నేపథ్యంలో అటు గనులు కావచ్చు, ఇటు మద్యం కావచ్చు, దేనిలో కూడా ఇతను సమాధానం చెప్పలేని పరిస్థితుల్లో ఫిక్సింగ్ ద నెట్స్. ఏంటి ఫిక్సింగ్ ద నెట్స్ అంటే ఉచ్చు విసురుతుందా? మనం చూసుకుంటే మిర్చి యార్డ్ లో దాదాపు కొన్ని క్వింటాలు తినేశారు మిర్చిని. అదే విధంగా చూసుకుంటే బియ్యం మాఫియాలో కొన్ని వేల క్వింటాల్ బియ్యం తినేశారు. ఇక్కడ భూములు ప్లస్ అదే కాక ఉన్నటువంటి ఒక అడవి భూములు కూడా తినేశారు. సో మొత్తానికి వీళ్ళ దీన్ని ఎలా చూడాలంటారు? అసెంబ్లీ సాక్షిగా దీన్ని ఎలా వాళ్ళు సమాధానం చెప్తారంటే ఏం చెప్తారు? మట్టి మింగారు. మీరు నువ్వు మట్టి వదిలేస్తే అట్ట. మట్టి మాఫియా ఆధ్వర్యంలో వల్లభనేని వంశీ గన్నవరంలో బాపులపాడు మండలం అని అక్కడ అన్ని చోట్ల ఎలా పోలవరం కాలువల మట్టి గాని అసలు చెరువులు 80% చెరువుల్లో మట్టి మింగేశారంటే అంటే వీళ్ళు దేన్ని మింగలేదు? జనాన్ని మింగలేదు. అంటే జనాన్ని చిత్రహింసలు పెట్టాలి కానీ జనాన్ని మాత్రం మింగలేదు అనమాట. మళ్ళా ఇంకోసారి వస్తే జనాన్ని కూడా మింగేస్తారు అనమాట. ఈ పరిస్థితుల్లో ఇవన్నీ బయటకు వస్తాయన్న భయంతోనే వీళ్ళు ముఖం చాటేసుకోవటం, ఈ సభకి వెళ్లకుండా గైర్హాజరవటం. చూద్దాం రేపు అసెంబ్లీ ఎలా జరుగుద్దో, అసెంబ్లీలో మరి ఈయన అడుగు ఎలా పెడతాడో. అసలు అంటే రాబోయే అసెంబ్లీ జగన్మోహన్ రెడ్డి పెట్టే అడుగు పైన అందరి దృష్టి ఉందా? అవును అవును. సో చూద్దాం సార్, మొత్తానికి అసెంబ్లీకి జగన్ వస్తాడా రాడా, జగన్ తో పాటు ఆ 10 మంది ఎమ్మెల్యేలు వస్తారా రారా అనేది చూద్దాం. మొత్తానికి ఎలాంటి సమాధానం చెప్తారో చూద్దాం. మరి నమస్తే సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.